The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రం అమలాపురంలోని చెట్టు కింద జిలేబీ. ఈ చెట్టు ఇది ఈ షాప్ పేరే చెట్టు కింద జిలేబీ. అంటే ఈ 30 ఏళ్ల క్రితం 3 దశాబ్దాల క్రితం ఇక్కడ కేవలం చెట్టు మాత్రమే ఉండేది. చిన్న ఒక పొయ్యి లాంటిది పెట్టుకుని మెల్లిగా అక్కడ అలా అమ్మేవారు. దాన్ని అలాగే చెట్టు కింద జిలేబీగా ఇది అమలాపురంలోను ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోను జిల్లాల్లోను ఇతర జిల్లాల్లోనూ కూడా వ్యాపించింది. ఇక్కడికి ఈ జిలేబీ కోసం ఇతర జిల్లాల నుంచి కావచ్చు, కోనసీమ జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ఈ జిలేబీ కోసం కస్టమర్లు వస్తారు. ఇక్కడ ఈ జిలేబీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ షాపుని ఇంకా పెద్దది చేయొచ్చు, కానీ ఆ పాత వాసనలు 3 తరాలకు సంబంధించిన పాత వాసనలు ఏవి పోకూడదు అనే ఏకైక లక్ష్యంతో దాన్ని అలాగే ఉంచేశారు. షాప్ అయితే చిన్నగా ఉంటుంది, కానీ ఇక్కడ జిలేబీ మాత్రం విపరీతంగా అమ్ముతారు. ఇక్కడ ఈ జిలేబీ కొనుక్కోవడానికి స్థానికులతో పాటు ఇంకా ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. చూద్దాం అసలు ఈ జిలేబీ ఎలా తయారు చేస్తారు, దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటి, ఎలా మొదలవుద్ది అది చూద్దాము. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. 3 తరాల నుంచి చేస్తున్నారని చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళ ఫాదర్ మొదలు పెట్టారు, ఆయన తర్వాత అది వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చింది, వాళ్ళ అబ్బాయి దగ్గర నుంచి ఇప్పుడు 3వ తరం ఇక్కడ చూస్తున్నాం ఈయన ఉన్నారు. అలాగే లోపల కూడా దీనికి సంబంధించిన ముడి సరుకు ఏదైతే ఉందో అదంతా లోపల తయారు చేస్తున్నారు. అది కూడా ఓ మాట చూద్దాం. కొత్త బెల్లంతో పాకం తయారు చేస్తారు, దాని పక్కనే జిలేబీలు వేస్తారు. అలాగే దాని పక్కనే ఈ రెడీ అయిన పాకంలోకి ఆ వేయించిన జిలేబీల్ని ఆ పాకంలో ఉంచుతారు. ఇదంతా ఒక ప్రాసెస్ లాగా అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఒక మహత్తర కార్యం చేస్తున్నట్టుగానే ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యి అలా చేస్తారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ జిలేబీని ఈ మట్టి మన పొయ్యి మీద చేస్తారు. దీనికి వాడే సరుకు కూడా ఈ జీడి పిక్కలు, అంటే జీళ్ళు ఒలిచేసిన తర్వాత జీడిపప్పు ఒలిచేసిన తర్వాత వచ్చే పిక్కలు ఏవైతే ఉంటాయో వాటితోటి మంట పెడతారు. అంటే దానికి కారణం కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. అంటే రోజుకి ఎన్ని కేజీల పిక్కలు అవుతాయంటారు? ఎక్కడి నుంచి తెప్పిస్తారు మీరు ఇవి? ఎక్కడండి? మోరి. అంటే మోరిలో అక్కడ ఏమైనా ఫ్యాక్టరీలు అక్కడ ఉన్నాయా? అక్కడి నుంచి తెప్పిస్తారు. జీడిపప్పుకి సంబంధించిన ఫేమస్ శ్రీకాకుళం జిల్లాలో పలాస, అలాగో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ జీడి పరిశ్రమకి మోరి అనే గ్రామం చాలా ఫేమస్. ఆ మోరి నుంచి జీడిపక్కలు ఇక్కడికి ప్రతిరోజు బస్తాన్నర అంటే వాళ్ళ సీజను, వాళ్ళ గిరాకీని బట్టి, డిమాండ్ని బట్టి ఇక్కడ నుంచి తెప్పించుకుని కేవలం వాటితోటి మాత్రమే ఈ మంట పొయ్యి దగ్గర మంట వాటితోటి మాత్రమే పెడతారు. దానికి కారణం ఏంటంటే ఇది చాలా హీట్ ఉంటుంది, దానివల్ల జిలేబీ బాగా ఉడుకుతుంది అని చెప్తారు. ఇక ఇప్పుడు మనం 3వ తరానికి చెందిన మీ పేరేంటండి? వినాయక్. ఈయన ఏం చదువుతున్నారు మీరు? అది డిగ్రీ ఫినిష్ అయిపోయిందండి. ప్రజెంట్ నేను బిజినెస్ చేస్తున్నాను. ఓకే. గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి తర్వాత ఫాదర్, తర్వాత నేను ప్రజెంట్ బిజినెస్ చేస్తాను. అదే వినాయక్, ఈయన డిగ్రీ చదువుకున్నా కానీ ఉద్యోగాలకి వాటికి వెళ్లకుండా వాళ్ళ తాతగారి నుంచి వచ్చిన వారసత్వాన్ని వాళ్ళ ఫాదర్ అందుకున్నారు, వాళ్ళ ఫాదర్ నుంచి ఈయన అందుకున్నారు. ఇది ఏంటండి? ఇది ఏంటి ప్రాసెస్? జిలేబీ పిండి. ఏం పిండి అది? మైదా అండ్ వాటర్ మిక్స్ చేసి జిలేబీ వేస్తామండి. ఇక మైదా తోటి వాటర్ ని మిక్స్ చేసి కలిపి, అంటే దీనికి ఏమైనా పాళ్ళు అవి ఉంటాయా? ఉండవండి. అంటే నైట్ మనం ఉంచుకోవాలండి. మనం ఈ టైప్ ఉంచుకొని నార్మల్ మనం మైదా వేసుకుని మనకి ఎంత సరిపోతుందో మిక్స్ చేసుకుని కలుపుకోవాలండి. అప్పుడు మనం వేస్తాం, జిలేబీ ప్రాసెస్ చేస్తాం, తర్వాత మనం పాకంలో వేస్తాం, సేల్ చేస్తాం. అంటే మైదా తోటే చేస్తారు మొత్తం అంతా. రోజుకి అంటే ఎన్ని కిలోలు సుమారు అమ్మచ్చు? 150 నుంచి 200 కేజీలు. 200 కిలోలు వెళ్తాయి. మీరు చదువుతున్నప్పటి నుంచి, అంటే హై స్కూల్లో ఉన్నప్పటి నుంచి కావచ్చు, కాలేజీలో ఉన్నప్పటి నుంచి కావచ్చు, ప్రతిరోజు మీరు వచ్చి పని నేర్చుకునేవారా? నేర్చుకునేవాడిని. డాడీ లేనప్పుడు వచ్చి జిలేబీ వేయటం, అలాగా ఆర్డర్స్ వేయటం చేసే ఉండండి. అలానే అలవాటు చేసుకుని నేను ఫినిష్ అయిపోతే స్టడీ నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. అంటే హై స్కూల్ నుంచి నేర్చుకున్నారా? నేను స్కూల్ చదువుతున్నప్పటి నుంచి అండి, ఒక 8th క్లాస్ నుంచి 9th నుంచి నేను ఇదే ఫీల్డ్ లో డాడీ కూడా రావటం, ఇక్కడ హెల్ప్ చేయటం, నేను నేర్చుకోవడం ఇలా చేశాను. మీకు ఉద్యోగానికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, నాకు బిజినెస్ అంటే ఇష్టం బాగా. నేను అలాగా ఇంకా బిజినెస్ ఎక్స్పెండ్ చేయాలని నాకు
డ్రీమ్. ఓకే, అంటే ఇప్పుడు మీ తాతగారు ఇక్కడ చెట్టు కింద పెట్టారు అవును జిలేబీ. ఆ తాతగారి టైంలో మీకు ఏమైనా తెలుసుందా? అప్పట్లో మీకు అప్పుడు నేను కిడ్స్ చిన్నపిల్లండి, మనకు తెలియదు. నేను తర్వాత డాడీ దగ్గర నుంచి వచ్చాక నేను వచ్చేవాడిని. అప్పటి నుంచి నేను రావటం మొదలెట్టాను 8th ఆ టైంలో. అది ఇప్పుడు దీనికి సంబంధించి మైదా ఎన్ని కిలోలు అవుతుంది రోజుకి మీ దగ్గర? డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 150 నుంచి 200 కేజీలు అవుతుందండి మైదా వాటర్ మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి దాన్ని కలిపి అక్కడికి తీసుకెళ్తాం. అక్కడ చూపించండి, అక్కడ ప్రాసెస్ ఏంటో చూపించండి రండి. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. లోపల మైదా వాటర్ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఇక్కడ తెచ్చి మనం వేయటం మొదలు పెడతాం. గుడ్లో వేస్తాము, చూడండి వేస్తామండి. మ్యారేజెస్ ఇట్లకి అట్లకి ఆర్డర్ ఇస్తే మన కస్టమర్ ఎవరన్నా బయటకు పట్టుకెళ్ళాలన్నా లాంగ్ పట్టుకెళ్ళాలన్నా మనం ఇస్తామండి. అలా చేసి అంటే ఇప్పుడు ఈ చుట్టం కదా ఈ టైప్ ఈ చిన్నవండి, ఇవి మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి బయటికి వెళ్ళే వాళ్ళకి పట్టుకెళ్తారండి. అంటే ఇప్పుడు అది ఉంది కదండి, ముందు చేసింది ఉంది కదా, అది ఎన్ని కిలో? అంటే హాఫ్ కిలో దూరుతుందా, పావు కిలో దూరుతుందా? అది ఒక 250 grams, 150 నుంచి 200 grams లోపు వస్తుంది. మీకు ఆర్డర్ ఏది ఎక్కువ వస్తుందండి? అది ఎక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది? మాకు చుట్టూ ఎక్కువ వస్తాయండి. మనకి కస్టమర్స్ ఇక్కడ పట్టుకెళ్ళేది డైలీ అయితే జిలేబీ పట్టుకెళ్తారండి ఎక్కువ. అంటే పెళ్లిళ్ళు వాటికి మాత్రం చిన్నవి పట్టుకెళ్తారు. అవి వాటికి వీటికి మధ్య కాస్ట్ లో ఏమైనా తేడా ఉంటుందండి? కాస్ట్ వేరే ఉంటదండి. ఇది కిలో 200 ఉంటదండి, ఇది కిలో 160. ఇది కొంచెం స్పెషల్ గా వేస్తామండి, గీ ఇవన్నీ వేసి చేస్తామండి. కొంచెం టైం కూడా తీసుకుంటదండి. రెగ్యులర్ గా వేయాలి ఆర్డర్ కి, ప్లస్ ఎవరికన్నా కస్టమర్ కి కావాల్సి పట్టుకెళ్ళటానికి వేస్తామండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇది అయిన తర్వాత దీని తర్వాత మనం ఏగైక పాకంలో వేసుకుంటాం. ఎలా తెలుస్తుంది మనకి? ఇక్కడ రోస్ట్ కలర్ వస్తుంది. ఈ షాప్ లో ఇది మీరు మీ నాన్నగారు కాకుండా ఇంకెవరైనా వర్కర్లు ఉన్నారా? చేస్తారా? చేస్తారండి, వాటి కూడా చేస్తారండి. వేస్తారండి, జిలేబీ వేస్తారు. ఎంతమంది ఉంటారు వర్కర్లు? వచ్చేసి మనకు ఒక 12 members ఉంటారండి. ఇది దీంట్లో వేస్తారు పాటలు. దీంట్లో వేసిన తర్వాత ఎంతసేపు ఉంటుంది? ఒక 1 minute 1.5 minute అయితే సరిపోతుంది వెంటనే. అవి చిన్నవాటికి కూడా అదే సార్ టైమా? 1 నిమిషం అలాగా? అట్లు కూడా అంతే, 1 నిమిషం తర్వాత తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జిలేబీ ప్రాసెస్ అది చూసాము, ప్రాసెస్ ఎలా చేస్తారో కస్టమర్ల గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఈ చెట్టు కింద జిలేబీని కొనడానికి కోసం, కొనుగోలు చేసి పట్టుకెళ్ళడం కోసం రాజమండ్రి నుంచి కస్టమర్లు వస్తారు. అలాగే ఇక్కడ రాజమండ్రి నుంచి డాక్టర్ గారు, ఈయన ఈ బంధువుల ఇంటికి వచ్చినప్పుడల్లా జిలేబీ తీసుకుంటారు. నమస్తే సార్, ఏ ఊరి నుంచి వచ్చారంటే? నేను రాజమండ్రి నుంచి వచ్చానండి. రాజమండ్రి అల్లు రామలింగయ్య హోమియోపతిక్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్ గా చేసి రిటైర్ అయ్యానండి. నేను తరచుగా అమలాపురం వచ్చినప్పుడు ఈ చెట్టు కింద జిలేబీ ఫేమస్ అని ఇక్కడికి వచ్చి జిలేబీ పట్టుకెళ్తూ ఉంటాం. ఇప్పుడు ఇంచుమించు 2013 నుంచి తరచుగా పట్టుకెళ్తుంటాం. వారానికి ఒకసారి, 15 రోజులకి ఒకసారి పట్టుకెళ్తూ ఉంటాం. ఏమైనా ఫంక్షన్స్ కి అప్పుడు ఇక్కడ నుంచి పట్టుకెళ్తుంటాం. ఉన్నాయి, చాలా సార్లు పట్టుకెళ్ళాం. అంటే ఇప్పుడున్న వాళ్ళలో కుర్రాడు 3వ తరం చేస్తున్నాడు. పెద్దవాళ్ళ నుంచి కూడా నాకు తెలుసు అండి. అంటే వారి నాన్నగారు, వారి అబ్బాయి, వారి మనవడు నాకు బాగా తెలుసు. ఏంటంటే దీంట్లో స్పెషల్ రాజమండ్రి నుంచి టేస్ట్ అండి. అన్ని చోట్ల టేస్ట్ రాదు కదండి. ఒకే పదార్థం అన్ని చోట్ల ఒకే టేస్ట్ రాదు. ఎప్పటి నుంచో దీనికి చెట్టు కింద జిలేబీ అని పేరు ఉండడం వల్ల ఇది పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి. మరి వారు ఏం కలుపుతారో దానికి తెలియదు, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇప్పుడు మీరు హోమియోపతి డాక్టర్ గా రిటైర్ అయ్యారు. అవును. ఈ యాజ్ ఫర్ యాజ్ హెల్త్ ఈస్ కన్సర్న్, హెల్త్ కి సంబంధించినంత జిలేబీ దీని వల్ల ఏమైనా ఇబ్బంది ఉందంటారా? ఏమి ఇబ్బంది లేదు. అంటే లేదా ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఉపయోగం అంటే వేడివేడిగా తినడం వల్ల అండి నోట్లో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు చచ్చిపోతాయి. తర్వాత బెల్లంలో నానడం వల్ల జీర్ణ కోసం బాగా పనిచేస్తుంది. జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. ఇది కాకుండా ఎక్కడైనా వేరే జిలేబీ మీరు ఎక్కడైనా ట్రై చేశారా? ట్రై చేయలేదండి, అవకాశం రాలేదు. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు 2014 ఆ టైంలో అమలాపురం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒకసారి జిలేబీ తిన్నాను. ఇంకా అక్కడ నుంచి ఈ టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. అలాగే మా బాబాయ్ కూడా గతంలో ఆయన డిగ్రీ చదువుతున్న రోజుల్లో, అంటే 1987 ఆ టైంలో కూడా ఆయన తినడం జరిగినప్పుడు ఆయన కాలేజీ డేస్ లో జరిగిన
ఈ జిలేబీ కోసం ఇక్కడికి రావడం ఇవన్నీ చెప్పారు. తర్వాత కూడా మేము కాలేజీకి వచ్చిన ప్రతిసారి ఇక్కడ తినడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నేను కాకినాడలో సెటిల్ అయ్యాను. అయినప్పటికీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇక్కడ జిలేబీ తినకుండా వెళ్ళడం, అలాగే ఇంటికి కూడా పార్సిల్స్ తీసుకెళ్ళడం, మా బంధువులు పంపించడం, హైదరాబాద్లో కానీ వైజాగ్లో ఉన్న మా బంధువులు పంపించడం, కాకినాడ కూడా తీసుకెళ్తూ ఉంటాను. జన్మమే రుచి చూడడానికి దొరికెరా. మీ షాప్ అనగానే ఎవరు చెప్పినా గానీ చెట్టు కింద జిలేబీ అనే పేరు వచ్చేసింది. అవును. ఈ జిలేబీ కాకుండా ఇంకా ఇతర స్వీట్స్ కానీ హాట్లు కానీ మీరు ఏమైనా చేసే? మన దగ్గర పకోడీస్ ఇవి ఉంటాయి, పునుకు ఉంటదండి. మనకి మ్యారేజెస్ కి ఇస్తాం పునుకు, పట్టుకు వెళ్తూ ఉంటారు కర్రీకి. అది బాగా స్పెషల్ అండి మన దగ్గర. మనకి ఏమన్నా అకేషన్స్ ఫెస్టివల్స్ ఏమన్నా వస్తే మన దగ్గర నుంచి పునుకు పట్టుకెళ్తారు. అవి బాగా సేల్ అవుతాయి. అంటే ఇతర స్వీట్స్ ఏ ఉంటాయి? ఇతర స్వీట్స్ డ్రై ఫ్రూట్స్, మలారపచ్చు, గజ్జికాయ, పాకం గజ్జికాయ, డ్రై గజ్జికాయ ఇవి ఉంటాయండి. అంటే వీటితో పాటు అవి కూడా తీసుకున్నాయి? అవి కూడా తీసుకుంటారండి. ఆర్డర్స్ పట్టుకుని వెళ్తూ ఉంటారు. పాకం గజ్జికాయ స్పెషల్ గా తయారు చేస్తారు. అమలాపురంలోని చెట్టు కింద జిలేబీకి సంబంధించిన కథ. అసలు మీరు ఎప్పుడైనా ఇంత జిలేబీ ఇంత వేడివేడిగా అప్పుడే పొయ్యిలో దాన్ని వేయించి బయటకు తీసి అప్పటికప్పుడు తిన్న అనుభూతి ఎప్పుడైనా ఉందా? అలాంటి అనుభూతి కావాలంటే మీరు ఖచ్చితంగా అమలాపురం రావాల్సిందే. ఈ చెట్టు కింద జిలేబీని తినాల్సిందే. ఈ చెట్టు కింద జిలేబీ అంటే ఊరికే ఏదో చెట్టు అనుకుంటాం కానీ దీన్ని మహావృక్షంగా మార్చింది ఈ ఇందాక మనం మాట్లాడిన వినాయక్ వాళ్ళ తాతగారు. ఆ వృక్షాన్ని ఆయన వారసులు ప్రతిరోజు అణువణువున క్షణాన్ని దీన్ని పెంచుతున్నారు. అలాగే దీని అభిమానులు కూడా ఇతర జిల్లాల కూడా పెరిగారు. ఇందాక మనతో మాట్లాడారు రాజమండ్రి నుంచి వచ్చిన డాక్టర్ గారు, అలాగే విజయవాడ నుంచి వస్తారు. హైదరాబాద్ లో కూడా కొన్ని పెళ్లిళ్ళకి ఇక్కడి నుంచి ఈ జిలేబీని తయారు చేయించి ఆ శుభకార్యాలకి వాటికి వాడుతూ అంటున్నారు. అర్జెంటుగా మీరు అందరూ ఎక్కడున్నా సరే అమలాపురం వచ్చి ఈ చెట్టు కింద జిలేబీని ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాం. ముక్కామల చక్రధర్, కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ఐ డ్రీమ్.